నమస్తే. మన నేటి దర్శనం సిరీస్ కి స్వాగతం. ఈరోజు మనం కేరళలోని కొల్లం జిల్లాలో ఉన్న పవిత్రమైన కాతిల్ మొక్కతిల్ దేవి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం అరేబియా సముద్రం టిఎస్ కాలువ మధ్య ఒక ద్వీపంలా ఉంది. ఇక్కడ భద్రకాళి అమ్మవారు భక్తుల కోరికలను తీరుస్తుందని నమ్ముతారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం కేరళలోని అలిపి జిల్లాలో ఉన్న కాతల్ మొక్కతిల్ భగవతి అమ్మవారి టెంపుల్లో ఉన్నాం. ఈ అమ్మవారి చాలా మహిమగల అమ్మవారని, అంటే ఎంతో విశిష్టత ఉందని కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు. అసలు ఇక్కడ స్థల పురాణం ఏంటి, ఈ అమ్మవారికి అంత పేరు ఎలా వచ్చింది, ఇలాంటి ఎన్నో విషయాలు నేను మీతో పంచుకోబోతున్నాను. కాతల్ మొక్కతిల్ దేవి ఆలయం కేరళలోని కొల్లం జిల్లాలోని పొన్ననా సమీపంలో ఉంది. ఈ ఆలయ చరిత్ర చేర రాజవంశం కాలం నాటిదని, కట్టిల్ పటిట్ట అనే కుటుంబం ఈ ఆలయాన్ని స్థాపించిందని, భద్రకాళి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు చెప్తారు. ఇక ఇతిహాసం ప్రకారం అమ్మవారు కొమ్మడి మీద స్వారీ చేస్తూ చెంపక్కులం నుండి ఈ ప్రాంతానికి వచ్చారని నమ్ముతారు. ఈ ఆలయం శతాబ్దాలుగా భక్తులకు ఆధ్యాత్మిక ఆశ్రయంగా ఉంది. 2004 సునామీ సమయంలో కూడా ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలు అద్భుతంగా రక్షించబడ్డాయి. ఇది దేవి శక్తికి నిదర్శనంగా భావిస్తారు. ఈ ఆలయంలో అత్యంత ప్రసిద్ధ ఆచారం బనియన్ చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి 7వ రౌండ్లో కోరిక కోరుకొని గంట కట్టడం. ఈ గంటలు అమ్మవారు కోరికలను తీరుస్తుందని నమ్ముతారు. ఈ ఆచారం దాదాపు 3 దశాబ్దాల క్రితం ఒక పూజారి వృశ్చికం నెలలో కొడియట్టం సమయంలో గంటను చెట్టుకు కట్టడంతో ప్రారంభమైందని చెప్తారు. ఆ తర్వాత ఆయనకు అనేక ఆశీర్వాదాలు లభించాయి. భక్తులు సంతానం, విద్య, ఐశ్వర్యం కోసం ఈ ఆచారాన్ని పాటిస్తారు. గంటల ధ్వని ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ స్థల పురాణానికి సంబంధించి విశిష్టత గురించి మనం చూసుకున్నట్లయితే, అమ్మవారు చెక్కుళం నుంచి మొసలి మీద ఇక్కడికి స్వయంగా అమ్మవారే వచ్చి స్వయంభూగా ఇక్కడ వెలేయటం జరిగిందనమాట. వచ్చిన తర్వాత అండ్ అలాగే అమ్మవారు కూడా చాలా ప్లెజెంట్గా మనకి దర్శనమిస్తారు. వచ్చిన భక్తుల కోరిన కోరికల్ని కూడా ఇక్కడ తీరుస్తూ ఉంటారు. అండ్ అలాగే ఈ టెంపుల్లో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిసిన తర్వాత ఆమె చేతుల మీదుగానే ఇక్కడ దీపం కూడా వెలిగించడం జరిగింది. అది అఖండ దీపంలాగా ఇప్పటికీ ఎప్పటికీ కూడా వెలుగుతూనే ఉంటుందని కూడా స్థల పురాణంలో ఉంది. సో ఎంతో మహిమాన్వితమైన ఈ ప్రదేశాన్ని ఒక్కసారి మనం చూసినా కానీ మన జన్మ ధన్యం అయిపోతుంది. ఇలాగా గంట కట్టి దండం పెట్టుకుంటున్నారని అనుకుంటూ ఉన్నారా? ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటి అంటే ఈ గంట కట్టడం.
ఎక్కడైనా మనం చూసుకున్నట్లయితే ముడుపులు మొక్కులు ఉన్నప్పుడు ఇలా కడుతూ ఉంటారు కదా ఆలయాల్లో. అలాగే ఇక్కడ కూడా విశిష్టత ఏంటి అంటే ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని మనకి మనసులో ఏమన్నా కోరికలు ఉండి ఆ కోరికలు నెరవేరాలి అనుకున్న వాళ్ళు వచ్చి ఈ చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి తర్వాత ఆ గంటని కట్టి అమ్మవారిని మనసులో స్మరించుకొని కోరికలు తీరాలని కోరుకొని వెళ్తూ ఉంటారు. అలా కోరికలు తీరిన వారు తిరిగి వచ్చి మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకొని పొంగల్ అనేది అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. సో మనం చుట్టూ చూసినట్లయితే కొన్ని లక్షల్లో గంటలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి నెల ఇక్కడ 4 లక్షలకు పైగా గంటలు కడుతూ ఉంటారంటే దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంతగా జనాలు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది, ఎంతగా అమ్మవారిని భక్తులు వచ్చి ఇక్కడ నమ్ముతున్నారు అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. అసలు ఈ గంట కట్టడం వెనుక కూడా ఒక కథ ఉందని చెప్పేసి ఇక్కడ పురాణ కథలు చెప్తూ ఉన్నాయి. ఒకప్పుడు ఇక్కడ అర్చక స్వాముల వారు అమ్మవారికి నిత్యం పూజలు చేస్తూ ఉన్నప్పుడు ధ్వజస్తంభం నుంచి ఒక గంట ఊడి కింద పడిపోవడం జరిగిందట. సో ఆ గంట కింద పడిపోయినప్పుడు అర్చక స్వాముల వారు అది తీసుకొచ్చేసి దాన్ని దండం పెట్టుకొని ఈ చెట్టుకి కట్టి వెళ్ళడం జరిగిందంట. ఎప్పుడైతే అర్చక స్వాముల వారు గంట కట్టారో ఆ తర్వాత రోజు నుంచి ఆయన జీవితమే మారిపోయింది, జీవితంలో చాలా అద్భుతాలు జరిగాయని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అప్పటి నుంచి ఇక్కడికి ప్రతి ఒక్కళ్ళు భక్తులు వచ్చిన వాళ్ళంతా కూడా మనసులో ఉన్న కోరికలను కోరుకొని ఈ గంట కట్టుకొని వెళ్ళడం అనేది కంటిన్యూస్గా ఆనవాయితీగా అలా వస్తూ ఉంది. అమ్మవారు తప్పక నెరవేరుస్తారనే నమ్మకంతో వచ్చి కడుతూ ఉన్నారు. ఇన్ని గంటలు చూస్తున్నప్పుడు అర్థం చేసుకోవచ్చు ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది కోరికలు అనేవి నెరవేరాయో. అలాగే పిల్లలు సంతానం లేని వాళ్ళు కూడా వచ్చి ఈ చెట్టు చుట్టూనే ఎక్కడ చూసినా కూడా ఉయ్యాళ్ళు కూడా కడుతూ ఉన్నారు, సంతానం త్వరగా కలగాలి అని చెప్పేసి అమ్మవారిని కూడా వేడుకుంటూ ఉన్నారు. అలా సంతాన భాగ్యం పొందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం ఉంది వంటశాల దగ్గర. నేను ఇందాక చెప్పినట్లుగా ఎవరైతే ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఆ గంటలు కట్టి మొక్కులు మొక్కుని తర్వాత ఆ మొక్కులు తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఈ విధంగా పొంగళ్ళు పెట్టుకుంటారు. అలా పొంగళ్ళు పెట్టుకొని ఆ ప్రసాదాన్ని తీసుకువెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి వాళ్ళ మొక్కులు తీరిన తర్వాత ఈ విధంగా అమ్మవారికి కృతజ్ఞతలు అనేది తెలుపుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్రెడీ చాలా మంది ఎంతో మంది వచ్చి ఇక్కడ అమ్మవారికి పొంగళ్ళు నైవేద్యం తయారు చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇంత ప్రాచుర్యం పొందిన ఈ ఆలయం అంటే ఇప్పుడు ఇంత బాగా అందరికీ తెలియటానికి ఇన్ని లక్షల్లో వేలల్లో ఇక్కడికి జనాలు నిత్యం రావడానికి గల కారణం ఏంటంటే 2004లో ఇండోనేషియా తీరంలో సునామీ అనేది వచ్చింది. సునామీ వచ్చినప్పుడు కేరళ కూడా సముద్ర తీరంనే ఉంది కాబట్టి ఈ ప్రాంతం మొత్తం కూడా ఆ సునామీ టైంలో చాలా ఎఫెక్ట్ అయింది. కేరళ మొత్తం కూడా ఎఫెక్ట్ అయింది, అది మనకు కూడా తెలుసు. ఆ టైంలో ఇక్కడ ఓన్లీ అంటే అమ్మవారి టెంపుల్ తప్పించి మిగిలిన ప్రాంతం అంతా కూడా సునామీ వచ్చినప్పుడు మొత్తం దెబ్బతినటం అంతా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. కానీ ఈ టెంపుల్ సరౌండింగ్స్లో ఎక్కడా కూడా వాటర్ కూడా రాలేదట. అప్పటి నుంచి ఈ టెంపుల్ బాగా అంటే జనాల్లోకి వెళ్ళటం, ఇంత విశిష్టత కలిగిందా అనేది తెలియడం అనేది జరిగింది. అంత మహిమాన్వితమైన అమ్మవారు అన్నమాట ఇక్కడ. అలాగే ఈ ఆలయంలో ఒక అమ్మవారినే కాకుండా చుట్టూ నాగదేవత టెంపుల్, అలాగే దుర్గాదేవి టెంపుల్ ఉంది, వినాయకుని టెంపుల్ కూడా ఉంది. ఇలా చుట్టూ అమ్మవారి గుడి చుట్టూ మిగిలిన దేవాలయాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి, దర్శనమిస్తూ ఉంటాయి.
పాలకులైన రాజా మార్తాండవర్మ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆరాధించేవారని కూడా ఉంది. అలాగే ఆరాధించడమే కాకుండా ఇక్కడ చాలా వరకు భవనాలను కూడా ఆయన నిర్మించారని కూడా చెప్తున్నారు. అండ్ అలాగే అమ్మవారికి ఇక్కడ ఏటా ఉత్సవాలు అనేవి చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఆ ఉత్సవాలు జరిగినప్పుడు చెక్కుళం నుంచి అమ్మవారికి ధ్వజంని ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. సో అది కూడా చాలా ప్రసిద్ధి అన్నమాట. ఈ ఆలయం కొల్లం నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో చవరా సమీపంలోని పొన్ననాలో ఉంది. అరేబియా సముద్రం టిఎస్ కాలువ మధ్య ఓ ద్వీపంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవటానికి జంగర్ బోట్ లేదా రోరో సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. దర్శన సమయాలు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. పండుగల సమయంలో ఈ టైమింగ్స్ మార్చవచ్చు. శివరాత్రి, వృశ్చిక మహోత్సవం, పొంగల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మరిన్ని దేవాలయాల కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్స్లలో మీ అనుభవాలను పంచుకోండి.